పన్నీర్ కర్రీ అయినా, పప్పుచారు అయినా, మష్రూమ్ కర్రీ అయినా, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయినా, లాస్ట్కి పెరుగుకైనా అద్రిపోయే జీరా రైస్ రెసిపీ మీకోసం చూపిస్తున్నా, చూసేయండి. పాన్లో ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని అందులో ఎక్కువ జీరా వేసుకొని, ఎందుకంటే ఇది జీరా రైస్ కాబట్టి ఎక్కువ జీరా వేసుకొని అందులోనే కరివేపాకు, స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మిర్చి ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒకటే మిర్చి వేసిన, బికాజ్ ఇది మా బాబు కోసం వేస్తున్నా కాబట్టి. అందులోనే కడిగి ఉంచుకున్న బియ్యం వేసేసి బియ్యాన్ని కూడా ఒక 2 మినిట్స్ వరకు నెయ్యిలో ఫ్రై చేసేసుకొని తర్వాత అందులో సాల్ట్ వేసేసుకొని రైస్కి సరిపడా వాటర్ వేసేసుకొని కొంచెం జీరా పొడి, పెప్పర్ పౌడర్ వేసేసుకొని ఒక 3 విజిల్స్కి కుక్ చేసుకున్నారంటే అత్రిపోయే జీరా రైస్ రెడీ అయిపోతుంది. వేడి వేడిగా తిన్నారంటే సూపర్ ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇది బ్యాచిలర్స్ కానీ, న్యూలీ మ్యారీడ్ వాళ్ళు కానీ ఎవరైనా క్విక్గా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.